కాకినాడలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫర్జానా అలీషా పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్లను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఆర్థిక సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కాకినాడ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో జేఎన్టీయూకే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సమన్వయకర్త పేరూరి కోమలి మహిళల ఆర్థిక సాధికారతకు ఈ యూనిట్లు దోహదపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ మహిళ అభివృద్ధి చెందితే కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు స్వయం ఉపాధి ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అలాగే ప్రతి మహిళ 3 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠం కమిటీ సభ్యులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. బయట మనం తప్పించేవాళ్ళండి ముందు అమ్మకాలే జరిగిపోతుంది అని మీరు అందరూ వేసుకోవాలి. ఇప్పుడు పేరు తర్వాత కే రమణాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలివితేటలన్నీ ఉపయోగించేసి కాకినాడ వాళ్ళు ఏమీ అడగలేదు బాబు. నేను అక్కడే చెప్పాను బాబు, ఎవరు మీకు రూపాయి ఇవ్వరు. మీరు విలువ తెలియాలంటే డబ్బు మనమే పెట్టుకోవాలి. ఎవరు ఇచ్చేసారనుకో వద్దకూడదు బాబు. ఇది ఏం చేస్తారు, మీరేం చేస్తారు, మీరేం బాగా ఇది మేము చేసుకుంటాము. మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నమ్మకం బాబు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మహిళా శిశు సంక్షేమ విభాగంలో భాగంగా ఈ రోజున పేపర్ మేకింగ్ యూనిట్ని కాకినాడ ఆశ్రమంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి స్వయం సమృద్ధి సాధించి ఆర్థికాభివృద్ధిని సాధించడానికి వీలుగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అనేక ఆశ్రమాల్లో. అందులో భాగంగా పిఠాపురంలో కుట్టు శిక్షణ డిజైన్ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రిలో అగరబత్తి మేకింగ్ యూనిట్ని, అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఉత్పత్తులు గిరిజన పొందేటువంటి అవకాశాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ రోజున కాకినాడలో పేపర్ మేకింగ్ యూనిట్ని ప్రారంభించుకోవడం జరిగింది. తద్వారా ప్రతి ఒక్క మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి స్వయం సమృద్ధితో సొంత కాళ్ళ మీద నిలబడి జీవనోపాధి సాధించడానికి వీలుగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్యం, ఆర్థికాభివృద్ధి ప్రతి ఒక్క మహిళలు సాధించగలిగినట్లయితే సమాజంలో మహిళకు ఒక ఉత్తమమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవన విధానం సాగించడానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా తమకు కావలసినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ద్వారా తమకు అవసరాలకు తగ్గట్టుగా పిల్లల చదువుల విషయంలో కానీ, లేదా ఏదైనా హాస్పిటల్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ, ఏదైనా అవసరాలకు పూర్తిగా భర్త మీద ఆధారపడకుండా తమ వంతు తాము ఆర్థికంగా సాధించినటువంటి వనరులు సమకూర్చుకోవడం ద్వారా వారికి చక్కని జీవనోపాధి పొందడం ద్వారా వారు ఆర్థికంగా సొంత కాళ్ళ మీద నిలబడి తమ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్యాన్ని మహిళల్లో కలిగించి ఆర్థిక అభివృద్ధిని మహిళలు సాధించడం ద్వారా సమాజంలో ఉన్నతమైనటువంటి విలువలతో ప్రతి ఒక్క మహిళ తమ చైతన్యవంతమైనటువంటి శక్తిని నిరూపించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడుతున్నాయి అనేక ఆశ్రమాల్లో. ముఖ్యంగా మనకు 2 నేత్రాల ఏ విధంగా దేహానికి అవసరమో అదేవిధంగా సామాజిక సేవా నేత్రము, ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము అనే 2 కళ్ళతో మనం చూడగలిగినట్లయితే మనలో
పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని సాధించడానికి మహిళలకు చైతన్యపరిచి ఈ కార్యక్రమాలన్నీ అనేక ఆశ్రమాల్లో చేపట్టడం జరుగుతుంది. అందులో ప్రతి ఒక్కరూ మహిళలు పాల్గొని తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి అద్భుతమైనటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది కనుక ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టగలిగినట్లయితే ఎలినో లాంటి అనేక తీవ్ర సంక్షోభాలను మనం అధిగమిస్తూ ప్రకృతి వైపరీత్యాలకు దూరంగా ఉంటూ మనకు చక్కని ఈ నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటి భగవత్కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.